పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘన వృష్టిరపాం మిత్రో, నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు. అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ, ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే, అన్నీ ఆయన అయి ఉంటాడు. ఎందుచేత ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు. మీరు మట్టిలో ఒక మొక్కని పెట్టి చీకట్లో ఇంట్లో పెట్టారనుకోండి, అది కొంతకాలానికి ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ లేక పత్రహరితం ఏర్పడక చెట్టు చచ్చిపోతుంది. అదే చెట్టుని తెచ్చి మీరు సూర్యరశ్మిలో పెట్టారనుకోండి, సూర్యకిరణముల చేత వంట చేసుకుని ఆ ఆకుపచ్చతనాన్ని తన ఆకుల్లో పెట్టుకుని తిని చెట్టు పైకొస్తుంది. లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్యభగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకి అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడు అంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది. అంతే, తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతి గతా పునర్న దివసాహ కాలో జగద్దక్షక. కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటిని. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండ, ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి, ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరీశో నగ. శివాష్టోత్రంలో గడిపాను నేను. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం.
రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగం యద్ద్రష్టుమభ్యాగతోరణం. ఒక్కొక్కటి చూస్తుంటే మనస్సు ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోతుంది. ఆ సూర్యబింబం గురించి చెప్తున్నప్పుడు ఆ సూర్యబింబం గురించి చెప్తూ అర్కః అన్న మాటకి శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం జ్ఞాపకానికి వచ్చి అందులోంచి హిరణ్యరేత అన్న మాట శంకరాచార్యులు వారు ఎలా చెప్పారు అన్నది గుర్తొస్తే మనస్సు గబుకుని హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసాహ పురారాతిర్భగవాన్ ప్రమదాదిపః. శివాష్టోత్తరంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి అది ఒక్కొక్కటి జ్ఞాపకానికి వస్తుంటే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది. అందుచేత మహానుభావుడు చిత్రం ఏమిటంటే శంభు అన్నారు ఆయన. శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగపూషా గభస్తిమాన్ ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు. అంటే అగస్త్య మహర్షి అన్నారు, ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు ఉంది. పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు, పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు. ఎందుకు అలా పూర్తి చేయడం అంటే అందులో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగం యద్ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో. పిలిచారు కదా, రామా రామా మహాబాహో అని పిలిచారు. ఎందుకు రామ రామ రెండు మాటలు అనడం ఎందుకు అంటే ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం. అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి. దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే. ఇంకా అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో. రెండు మాటలు రామా రామా అండం ఎందుకు అంటే తండ్రికి కొడుకు మీద చాలా ప్రీతి ఉంటుంది, వాత్సల్యం కొడుకంటే. అందుకని ఏం చేస్తాను, మా అబ్బాయికి నేను ఏదైనా చాలా అకస్మాత్తుగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక్కసారి పిలవను, ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. రెండు మాటలు పిలవడంలో వాత్సల్యం బయటపడుతుంది. నా బిడ్డడు కనుక, నా బిడ్డని నేను రక్షించుకోవాలి కనుక, వాడికి తొందరగా ఈ మాట చెప్పియాలి కనుక ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. అలా రామ రామ మహాబాహో. ఎన్ని బాహువులు చెప్పలేదు. మహాబాహో నువ్వు సామాన్యుడివి కావు రామా, నరుడిగా నటిస్తున్నావు. నువ్వు శ్రీ మహావిష్ణువి. నీ చేతుల చేత సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి. ఇవాళ నరుడిగా ఉన్నావు. ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగ పెట్టుకున్నావా? నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు బెంగ పెట్టుకోవడం? రావణుడికి 20 చేతులు ఉన్నాయి. 20 చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు. 10 తలకాయలు ఉన్నాయి. రామా వాడికి ఎన్ని చేతులుంటే వాడికి కావాలి? నువ్వు మహాబాహో, నువ్వు శ్రీ మహావిష్ణువి. అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు. అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి. అటువంటి వాడివి నువ్వు బెంగ పెట్టుకుంటావేంటి? అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామా అంటే ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఒక గురువుకుంటుంది ఈ ఆర్తి, ఒక తండ్రికి ఉంటుంది ఈ ఆర్తి. అందుకే అగస్త్య మహర్షి అన్నారు, ఇది విను, ఎంత ధైర్యమో చూడండి. చెప్పేటప్పుడు చేయగానే ఏమో నేను చెప్పలేనండి, మరి శక్తినిస్తుందో ఇవ్వదో అన్నవాడు గురువు కాడు. నేను అది ఉపదేశం చేస్తాను, రక్షించి తీరుతుంది అన్నవాడు గురువు. ఆ నమ్మకం ఉండాలి గురువుకి.
అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఇది నువ్వు చదువు రామా, నువ్వు విజయాన్ని పొంది తీరుతావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సర్వశత్రువుల్ని జయిస్తావు రామా అన్నారు. ఆనాడు రాముడికి చెప్పారు, ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి మాకెందుకు అంటారేమో. సర్వశత్రు వినాశనం, మీకే శత్రువులు ఉంటే వాళ్ళు పోతారు అంటే దాని ఉద్దేశం ఎవడి మీదో కోపం పెట్టుకుని ఆదిత్య హృదయం తెరవమని కాదు. ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదిత్య హృదయంలోంచి వస్తుంది. అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ. అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే కొన్నిటిని మీరు